తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రూట్ మారుతోంది. గెలిచే పార్టీలోకి కాకుండా పోటీ చేసేందుకు తహతహలాడే పార్టీలోకి నేతలు తరలి వెళ్తున్నారు. టీడీపీలో హౌస్ఫుల్ బోర్డు పెట్టకపోయినా కొంతమంది నేతలు ఆ పార్టీ వైపు కాకుండా షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ వైపుకు వెళ్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. హస్తం పార్టీలో ఉంటే ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందన్న తపనతో వాళ్లు కదలు వెళ్తున్నారని అనుకోవాలి. ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకంటే ఆమంచి అభీష్టం వైసీపీలో నెరవేరలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చీరాల స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమంచి చెబుతున్నా ఆయన కాంగ్రెస్ వైపుకు వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దివంగత రోసయ్య అనుచరుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు నాయకుడిగా ఆమంచి ఒక ప్రత్యేక స్థానం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున చీరాల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్లీ గెలిచారు. టీడీపీలో చేరి కొద్ది రోజులకే బయటకొచ్చారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమంచికి చీరాల టికెట్ ఇస్తే ఓడిపోయారు. సరిగ్గా టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరామ కృష్ణమూర్తి వైసీపీలోకి వచ్చారు. ఆయన కుమారుడికి వైసీపీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో చీరాల టికెట్ ఇచ్చింది. అంతేకాదు అసలు నియోజకవర్గంతో సంబంధం లేని పరుచూరుకు ఆమంచిని పంపించింది. కొన్నాళ్లు పరుచూరులో పనిచేసిన ఆమంచి ఇకక్కడి రాజకీయాలు తట్టుకోలేకపోవడంతో 2 నెలల నుంచి చీరాల టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ జగన్ కరుణ లభించలేదు. దీంతో ఆయన తాజాగా వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 2 నెలలుగా కొంతమంది నేతలు వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ట్రెండ్ కనిపిస్తోంది. వచ్చిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందని షర్మిల ఇస్తున్న హామీ ఒకటైతే, ఇతర పార్టీల కంటే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండడం మరో వంతు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా మరోసారి టికెట్ అవసరం లేదంటూ వెళ్లిపోయి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. చాలామంది టీడీపీలో చేరుతూ ఉంటే కాస్త ఆలస్యమైన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే తోగులు ఆర్థర్ గత వారం షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో ఆయన పేరు కనిపించింది. ఆయనకు హస్తం పార్టీ నందికొట్కూరునే కేటాయించింది. ఆ ప్రాంతంలో మంచి పేరున్న ఆర్థర్ తప్పక గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది. అలా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా కాంగ్రెస్లో చేరడం, ఆయనకు అదే స్థానాన్ని కేటాయించడం జరిగిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడు రమేష్ కూడా కాంగ్రెస్లో చేరారు. గత కొంతకాలంగా నారాయణస్వామికి అసమ్మతిగా మారిన రమేష్ ఈసారి కాంగ్రెస్ తరపున గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కొందరు నేతలు కాంగ్రెస్ వైపుకు చూడడానికి కారణం టీడీపీలోకి వెళ్లి ప్రయోజనం లేదనుకోవడమేనని చెప్తున్నారు. టీడీపీలో టికెట్ రాదని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్లడం వృధా ప్రయాసే అవుతుందని తెలుసుకొని కాంగ్రెస్ వైపుకు వస్తున్నారు. గెలిచినా గెలవకపోయినా టికెట్ వస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు. పైగా ఇప్పుడు టీడీపీలో పెత్తందారులు ఎక్కువైపోయారని, కొందరు అసంతృప్త పరులు గ్రూపులు కడుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఎన్నికల తర్వాత కూడా టీడీపీలో ఇప్పుడున్న వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని, కొత్తగా వచ్చిన వారికి సుదీర్ఘ నిరీక్షణ తప్పదని నిర్ధారణకొచ్చి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కావాలి. 4 రూపాయలు ఖర్చు పెట్టి గట్టి పోటీ ఇచ్చేవాళ్లు అవసరం. వీలైతే గెలవగలిగే వారిని కాంగ్రెస్ తప్పక ఆదరిస్తుంది. వైసీపీలో అవమానాలు ఎదుర్కొంటూ ఉండలేని వాళ్ళందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ఒక ఆశాకిరణం. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.